హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో ఒక 2 గెస్ట్ని ముందుకైతే తీసుకురావడం జరిగింది. బట్ వాళ్ళ గురించి చెప్పే కన్నా ముందు, చైల్డ్ ఏజ్లో అమ్మ నాన్న అంటే మంచిగా సరదా పడే మనకి, టీనేజ్లో అమ్మ నాన్న అంటే సరదా తీరిపోద్ది ఆటంటే. బట్ మనోడికి 21 ఏజ్లోనే మనోడితో 2020 ఆడుకుంటుంది. దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ సిరీస్ని మీరు ఆల్రెడీ మిలియన్స్గా చూసి బోల్డ్ అంత లవ్ని మీరు అందరూ కూడా షవర్ చేయడం జరిగింది. అండ్ దేన్ అన్నర్ దాన్ గర్ల్ ఫార్ములాతో, చాయ్ బిస్కెట్తో మన ముందుకి 21 అండ్ ప్రెగ్నెంట్ అంటూ నందుగా అండ్ రిత్విక్గా మన ముందుకైతే మారిపోయి నందు రావడం జరిగింది. అండ్ ఒక బ్యూటిఫుల్ డైరెక్టర్గా అభి గారు ఒక మంచి సిరీస్ మన ముందు తీసుకొచ్చారు. అండ్ ఇలా వాళ్ళ గురించి కొంచెం విషయాలు తెలుసుకొని 21 అండ్ ప్రెగ్నెంట్ గురించి కూడా చాలా విషయాలు తెలుసుకుని లెట్స్ గో. హలో బ్రదర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఒక బ్యూటిఫుల్ వెబ్ సిరీస్ని మాకు అందించారు. ఎప్పుడు కూడా ఒక మంచి సిరీస్ వస్తే యాక్టర్గా కానీ డైరెక్టర్ కానీ మీరు చాలా హ్యాపీ అవుతారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ షో యువర్ హ్యాపీనెస్ టు ఆడియన్స్. ఎంత ఎంజాయ్ చేస్తున్నారు లోపల, మీరు ఎప్పుడు ఎక్కడ చెప్పుకోలేకపోతున్నారు. కాబట్టి దిస్ ఇస్ ద ప్లాట్ఫామ్ టు ఎక్స్ప్రెస్ అంటే హ్యాపీ. ఓకే, దట్స్ జస్ట్ వన్ వర్డ్. ఓకే, నందు బ్రదర్ చాలా ఉంటాయి. యా, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అందరూ మా సిరీస్ని చూసి ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు ఇట్ రియలీ మీన్స్ అ లాట్. మేము వెళ్తుంది నచ్చుతుంది జనాలకు అనుకుందాం, కానీ మరి ఇంత రీచ్, ఇంత రెస్పాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐమ్ సో హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్. ఎప్పుడు కూడా అంటే హ్యాపీ కూడా కాదు, గ్రేట్ఫుల్. సూపర్ గ్రేట్. ఎప్పుడు కూడా ఒక యాక్టర్గా తను ఏ క్యారెక్టర్ పర్ఫామ్ చేసినా అందులోంచి ఆయనలో ఉన్న ఒక షేడ్ని కొంచెం బయటికి తీసుకొస్తూ ఉంటారు. బట్ ఎందుకో నందుయే మాకు ఒరిజినల్ రీతిలో కూడా కనబడుతుంది. ఆ కన్ఫ్యూజన్ స్టార్, ఆ ఇన్నోసెన్స్. సో మీరు దాన్ని ఫస్ట్ గ్రాప్ చేశారా, లేకపోతే హౌ యూ రైట్ దట్ క్యారెక్టర్ అనేది? ఇది బేసిక్గా ఐడియా స్టేజ్ నుంచి నందుతోనే స్టార్ట్ అయింది అనమాట. సో ఐడియా స్టార్ట్ అవడమే నేను నందు వికాస్ తిప్పని అని చెప్పి మా దాంట్లో ఒక ఉంటారు టెంపరీ రూమ్మేట్స్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ తీశారు. ఐడియా స్టార్ట్ అయింది, మా ముగ్గురు ఒక చిన్న కాన్వర్సేషన్ స్టార్ట్ అయింది అనమాట. ఆ కాన్వర్సేషన్ నుంచి ఇంకా దాన్ని ఏం డెవలప్ చేయొచ్చు, ఇంకెలా చేయొచ్చు అన్నట్టు వెళ్ళింది. ఓకే. సో రైట్ ఫ్రమ్ ఇది క్యారెక్టర్ ఎలా ఉండాలి, సీన్స్ ఎలా ఉండాలి ఏంటని కూడా నేను ఐడియాస్ ఏమైనా వచ్చినా సరే ఫస్ట్ బౌన్స్ చేసి మనోడితోనే. సో స్టార్టింగ్ నుంచి తనకు కూడా తెలుసు ఏంటి స్టోరీ ఏంటి అంటే. మీరు క్రెడిట్ చూస్తే కోరిటన్ బై నందు అది కొంచెం అది ఇంకా అడుగుదాం అనుకున్నాను. సో మీరే రివీల్ చేశారు. కోరిటన్ బై నందు అని. సో ఏంటంటే చాలా ఐడియాలు అంటే ఈ క్యారెక్టర్ రిలేటెడ్ కానీ, అంటే అది స్క్రిప్ట్ లెవెల్లో ఆగిపోలేదు. అది సెట్కి వెళ్ళేటప్పుడు కూడా ఏమైనా డౌట్ ఉన్నా సరే మనోడితోనే మాట్లాడడం. ఆల్మోస్ట్ ఒక కో రైటర్ కమ్ యాక్టర్ అనొచ్చు మనం ఈ సిరీస్కి. కో రైటర్ కొంచెం ఎక్కువ క్రెడిట్ అనుకుంటాను నాకు. బట్ ఓకే, ఇంకా మేము యాక్టర్గా ఎక్కువ క్రెడిట్ ఇస్తున్నాం, ఎందుకంటే స్క్రీన్ మీద మేము చూస్తున్నాం కాబట్టి. సో బ్యాక్గ్రౌండ్ వర్క్ మాకు తెలియదు కాబట్టి రైటర్ నందు గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. రైటర్ ఏం లేదు, అదే చెప్తున్నా కదా, కో రైటర్ క్రెడిట్ అనేది నాకు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఫ్లో వైజ్, ఐడియా వైజ్, ఎందుకంటే మా అందరికీ మేము చూస్తున్న వరకు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉండే సిరీస్కి. బట్ ఇప్పుడు ఈ స్పేస్లో సిరీస్ ఇట్లా కొంచెం ఎమోషనల్ సైడ్ వెళ్ళి కొంచెం కొత్తగా రావడానికి హీఈస్ ద ఓన్లీ రీజన్. ఎందుకంటే మేము మాట్లాడుకున్నప్పుడు కానీ అది కొంచెం స్టీరియోటిపికల్ ఆర్ జెనరిక్ ఉండేది. తన పర్స్పెక్టివ్ ఇస్ వాట్ హెల్ప్ ద సిరీస్ కొంచెం ఇలా రావడానికి. అందుకే కో రైటర్ క్రెడిట్ అయితే నేను ఫస్ట్ వేసినప్పుడు ఎందుకు వేసినారో అవసరం లేదు అదంతా అని నేను అన్నా. బట్ యా, రైటర్ నందు అంటే ఏం లేదు బ్రో, జస్ట్ ఐడియాస్ బౌన్స్ చేసినప్పుడు బాగుంది బాగాలేదు మేబీ కొంచెం ఆలోచిస్తే మీకు ఎవరికైనా వస్తుంది, జనరల్ ఆడియన్స్ ఎవరికైనా ఓకే మేబీ ఇది ఇట్లా చేస్తే బాగుంటుందా, అట్లా చేస్తే బాగుంటుందా అని నేను ఆ సజెషన్స్ ఇస్తుండే అంతే. దాని నుంచి అట్లా బ్యూటిఫుల్. మీ ప్రోమాన్సే చాలా బాగుంది చూడడానికి ఇద్దరు గురించి. బట్ ఎందుకో మీ అంటే కొంచెం మీ ఇన్స్టా ఫీడ్ అదే చూస్తుంటే ఇంద్రసేనారెడ్డి లాంటి ఫ్లాష్ బ్యాక్ ఎందుకో ఉంది నందుకి అన్నట్టు అనిపించింది. ఫ్రమ్ ఐఐటి బ్యాక్డ్రాప్ టు యాక్టర్, హౌ ఇంట్రెస్టింగ్ యువర్ జర్నీ అనేది తెలుసుకోవాలనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి ఉండేది, అందరికి ఉండేది. నాకు తెలిసి ఎవ్రీ తెలుగు గైకి ఉంటుంది అట్లా. సినిమాలు చూసి పెరిగి అరే ఇట్లా కావాలి మనం ఏదో చేయాలి. ఓకే. సో చిన్నప్పటి నుంచి ఉండే, బట్ మధ్యలో ఇంట్లో చెప్తే ఆబ్వియస్లీ ఒప్పుకోరు కదా స్టార్టింగ్లో. సో ఇంటర్ అయిపోయిన తర్వాత ట్రై చేసిన చూడడానికి వద్దు అన్నారు. ఓకే. సో మా ఇంట్లో చాలా ఉండేదన్నమాట, అంటే పియర్ ప్రెషర్ వల్లనో దేని వల్లనో ఇట్లా నువ్వు ఐఐటి చేయాలి అది ఇది అని. సో దానివల్ల నేను కొంచెం ఏదో కష్టపడో ఏదో సీట్ వచ్చిన తర్వాత మధ్యలోనే అప్పుడు డబ్ స్మాష్ ఇవన్నీ అక్కడి నుంచి కొంచెం జనాలు చూస్తుండే. దాని నుంచి ఒక షార్ట్ ఫిల్మ్ వచ్చింది. ఆ షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత ఓకే ఎక్స్పీరియన్స్ ఇట్లుంటుందా, ఇది నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా, ఇది కొంచెం బాగుంది అన్నట్టు అనిపించింది. 4 years తర్వాత చెప్పిన ఇట్లా నేను ప్లేస్మెంట్ అయితే తెచ్చుకుంటా, ఎందుకంటే తెచ్చుకోకపోతే మళ్ళీ వీడు చదివిండో కానీ జాబ్ రాలేదని అంటారు కాబట్టి నేను తెచ్చుకొని అది చేసి
అది వదిలేసి దీంట్లోకి వస్తే మళ్ళీ నన్ను ఎవడు క్వశ్చన్ చేయకుండా ఉంటాడు, అదే వీనికి లేదురా బాబు ఇంకా ఎవడు అనుకుని ఉంటాడు. కాబట్టి అదంతా చేసి ఇవి అది చేయకపోయినా ఇప్పుడు ఆలోచిస్తే అది ఫరక్ పడదేమో చేయకపోయినా, బట్ అప్పుడున్న మైండ్ సెట్కి చేయాల్సి వచ్చింది. చేసేసి ఇంట్లో చెప్పిన కాంటెంట్ వీడియోస్ చేస్తుండే లాక్డౌన్లో. ఓకే. సో 2 మేనేజ్ చేయడం చాలా ప్రెషర్ అయిపోయింది. సో ఇంట్లో చెప్పిన ఇట్లా నాకు ఇట్లా చేయాలని ఉంది అని అంటే సరే నీ ఇష్టం అని అన్నారు. అప్పుడు చాయ్ బిస్కెట్కి మెయిల్ చేస్తే అప్పుడు దేవర్ కాస్టింగ్ ఫర్ దిస్ టెంపరీ రూమ్మేట్స్ వెబ్ సిరీస్ అనమాట. లక్కీలీ ఐ గాట్ సెలెక్టెడ్. అప్పటి నుంచి ఇంకా బ్యూటిఫుల్ జర్నీ బ్రో. వాట్ అబౌట్ అభి బ్రో? చాలా ఒక టిపికల్ క్యాండిడేట్లా కనబడతారు మీరు ఎప్పుడు కూడా. అంటే మాట్లాడాల్సిన దగ్గరే మాట్లాడతా, మిగతాదంతా నా పని మాట్లాడుతుంది అన్నట్టు కనబడుతూ ఉంటారు. హౌ ఇంట్రెస్టింగ్ ఓ జర్నీ అది. సింపుల్ రా, అంటే లైక్ పాయింట్ ఏ టు పాయింట్ బి లాగా అంతే. నాది పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది చిన్నప్పటి నుంచి, సినిమాలు ఇది అది ఇంట్రెస్ట్ ఉండేది. డిగ్రీ చేశారు, బీబీఏ అయిపోయిన తర్వాత బేసిక్ అంటే ఒక డిగ్రీ అయిపోయిన 3rd ఇయర్ అయిపోయిన ఒక 3 months వరకు కొంచెం ట్రై చేస్తుండే. ఇట్లా లేదు సీరియస్గా వెళ్ళాలి, ఏమైనా ఇలా ఒక మీడియా హౌస్లో కానీ ఎక్కడైనా స్టార్ట్ చేయాలి. సో చాయ్ బిస్కెట్ డెఫినెట్లీ ఫస్ట్ ఆప్షన్ అదే ఉండే. సో ఫస్ట్ ట్రై చేశా, కాంటెంట్ రైటర్లా ట్రై చేశా. సో ఆల్మోస్ట్ వచ్చింది, బట్ లాస్ట్ స్టేజ్లో రాలేనమాట. సో లేదు మన కాంటెంట్ రైటింగ్ కాదు కదా, మన మెయిన్ ఇది రైటింగ్ డైరెక్టింగ్, సో దానిలోనే ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తుంటే ఒక 3 monthsకి వచ్చింది. సో వచ్చిన తర్వాత అనురాగ్ అన్న దాని చదివారు స్క్రిప్ట్లు అవి కొన్ని. ఇక్కడి నుంచి నేను కాకినాడలో ఉంటాం, మాది కాకినాడ బేసిక్గా. సో అక్కడి నుంచి పంపిస్తే ఆయనకు కూడా ఒక 2-3 ఐడియాలు నచ్చి రమ్మన్నారు. వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాను అంతే. 2018 ఎండింగ్ బేసిక్గా. సో ఇంకా అక్కడి నుంచి ఇంకా చాయ్ బిస్కెట్తో జర్నీ. ఎందుకో చాయ్ బిస్కెట్కి 21 అనే నెంబర్కి ఒక స్పెషల్ బాండ్ ఉంది. 30 words 21 ఎంత హిట్ అయిందో, 21 అండ్ ప్రెగ్నెంట్. ఇలాంటివి ఏమైనా డిస్కషన్ అవుతూ ఉంటే చాయ్ బిస్కెట్ రూమ్స్లో కూర్చున్నప్పుడు ఫ్రెండ్స్తో కానీ కొలీగ్స్తో కానీ? 21 ప్రెగ్నెంట్ అని అది అనుకొని పెట్టింది కదా, అంటే యూజువల్లీ బీటెక్ పాస్ అవుట్ అయినాక కామన్ ఏజ్ 21 ఉంటుంది. సో మేబీ అంటే డిస్కషన్స్లో వాటిలో ఓకే మేబీ ఇది హెల్ప్ అవుతుందా అంటే బేసిక్గా మా దగ్గర ప్రాబ్లం వచ్చింది, అంటే సిచ్యువేషన్ వచ్చింది. వాట్ ఇఫ్ ఒక సినారియో వచ్చింది, వాట్ ఇఫ్ సినారియో. ఆ సినారియో ఎంత తక్కువ ఏజ్ ఉంటే వాళ్ళకి అంత స్టేక్ ఎక్కువ ఉంటుంది. మనం మరీ తక్కువ పెట్టలేము, ఒక 18-19 పెట్టలేము, మరీ ఎక్కువ పెట్టలేము. ఎందుకంటే ఎక్కువ పెట్టినా స్టేక్ అంత ఓకే వీళ్ళు మేనేజ్ చేస్తారని ఫీలింగ్. ఆ 21 అనేది ఒక స్వీట్ స్పాట్లో అనిపించింది. లైక్ అంటే అది అప్పుడే ఇంకా అడల్ట్హుడ్కి అది ఒక ఫస్ట్ ఇయర్, ఫస్ట్ నాట్ లైక్ ఇంకా పిల్లలు కాదు ఇంకా పెద్దోళ్ళు కాదు. సో దాంట్లో ఉంటే బెటర్ అన్నట్టు ఇంకా 21 ఆ నెంబర్ కొంచెం కరెక్ట్ అనిపించింది ఏజ్ పరంగా. సో ఎవరి ఐడియా యానీ గారిని ఆన్బోర్డ్ చేయడానికి? ఎందుకంటే ఈరోజు అను అని రీతి వాళ్ళ బాండ్ చూస్తూ ఉంటే ఒక నిజంగా ఒక బ్యూటిఫుల్ పేర్. మా కాలేజ్లో కూడా చాలా మంది పేర్స్ ఎలా ఉంటారు అలాగే కనబడుతుంది. అండ్ వీఆర్ స్ట్రాంగ్లీ కనెక్టెడ్ టు దట్ పేర్. బట్ ఎవరి ఐడియా యానీని ఆన్బోర్డ్ చేయాలి అని? డూయింగ్ సచ్ ఎ గ్రేట్ ఫిల్మ్స్ వేసుకుంటూ వెళ్తున్న వాళ్ళని ఒకసారి తీసుకురా. అంటే అది కష్టమైందా చాలా ఈజీ ప్రాసెస్? కష్టమైంది కొంచెం, అంటే కష్టం ఇన్ సెన్స్ కొంచెం టైం పట్టింది అంతే, కొంచెం లెంతీ ఉండే ప్రాసెస్. బట్ వర్త్ ఇట్ అంతే. ఫస్ట్ ఆడిషన్ 2022లో తీసుకున్నాం మేము, 2022 ఎండింగ్లో తీసుకున్నాం. సిరీస్ కూడా అప్పుడు రాసింది బేసిక్గా. బట్ దాని తర్వాత అది కొంచెం రైట్ టైం రావాలంటారు కదా, రైట్ టైం ఇప్పుడు వచ్చింది అంతే. సో అప్పుడే ఆడిషన్ తీసుకున్నప్పుడే కొంచెం ఫిక్స్ అయ్యా, లేదు తిను కరెక్ట్ అని చెప్పి. బట్ అదే వేరియస్ రీజన్స్ వల్ల యూట్యూబ్ మేము కూడా కొంచెం ఒక 20 minute సిరీస్ అంటే వేరే ఉంటుంది బడ్జెట్. బట్ అప్పుడు రాసుకున్నప్పుడే కొంచెం ఎక్కువ రాసుకున్నాం. అండ్ ఆల్సో కొంచెం బడ్జెట్స్ కానీ ఇవన్నీ కొంచెం సెట్ అయ్యి కొంచెం కరెక్ట్గా అన్ని రావడానికి కొంచెం టైం పట్టింది. 36 minutesతో స్టార్ట్ అయిన ఫస్ట్ ఎపిసోడ్ మెల్లమెల్లగా టైం డ్యూరేషన్ పెరుగుతుంది. అందులో ఏమైనా సీక్రెట్ ఉందా? అది యాక్చువల్లీ ఫస్ట్ ఎపిసోడ్ ఇంకా కట్ చేసాం. ఫస్ట్ ఇంకా 50 minutes ఉండేది, 51 minutes ఉండేది, కొంచెం కట్ చేయాల్సి వచ్చింది. రీజన్ అంటే ఇందాక చెప్పింది పాజిటివ్ వేలో, అది కొంచెం నెగిటివ్ వేలో ఏంటంటే ఐడియాలు వస్తూనే ఉంటాయి. అంటే ఇప్పుడు నేను నందు కూర్చున్నాం అంటే ఇప్పుడు సెట్కి వెళ్తున్నాం, అంటే ఇప్పుడు ఆన్ లొకేషన్కి వెళ్తున్నాం, ఒక సీన్ ఆల్రెడీ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ఇంకేం చేయొచ్చు. ఆల్రెడీ ఒక చిన్న మాంటేజ్ షాట్ ఉంది అనుకోండి, దానిలో ఇంకేం పెట్టచ్చు, ఇంకా ఎక్స్ట్రా ఏం చేయొచ్చు. వాడు ఒక 2 ideas ఇస్తాడు, నేను ఒకటి ఇస్తాను, అలా పెరుగుతుంటాయి. అంటే చిన్న ఇనిషియల్ ఫస్ట్ ఇప్పుడు క్రెడిట్ ఎవరు తీసుకుంటారు ఫస్ట్ అని చెప్పి డైరెక్టర్గా మేము ఆయనకి ఇస్తాం, ఆయన కోరికగా మీకు ఇవ్వాలని ట్రై చేయాలి. అంత ఇవ్వాల్సిన అంటే దాన్ని ఏమంటారు ఐడియాలు వస్తాయి. కాకపోతే ఏంటంటే అది ఒక వైబ్ అవుతున్నప్పుడు లేకపోతే ఒక సింగిల్లో ఉన్నప్పుడు అది ఇంకొంచెం క్లియర్గా వస్తాయి కదా, అంటే ఇంకొంచెం దానికి ఇంకొక కోహరెన్స్ వస్తుంది, ఇంకొంచెం బెటర్ అవుతుంది అది. బ్యూటిఫుల్. బట్ ఈ రోజుల్లోని ప్రతి కాలేజ్ లైఫ్ స్టైల్లో కానీ కపుల్స్ లవర్స్ మధ్యలో ఇది ఒక కామన్ పాయింట్. ఒక 2-3 couples అయినా ఒక దగ్గరనే ఇలాంటివి చూస్తూ ఉంటాము. బట్ మీకు ఎక్కడ ట్రిక్ అయింది దీన్ని ఒక స్టోరీగా కన్వర్ట్ చేయొచ్చు? ఇదే అండి, ఒక లేట్ నైట్ కాన్వర్సేషన్ అనుకోండి. సేమ్ ఇంత చెప్పాను నేను ముందు వికాస్ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు లైక్ యూజువల్ మాట్లాడుకుంటాను లైఫ్ ఎట్ వెళ్తుంది, ఏమవుతుంది ఏంటి అది అని.
అప్పుడు ఊరికి ఒక సినారీ వచ్చింది, వాట్ ఇఫ్ మన లైఫ్ ఇలా అయితే. ఇప్పుడు మన లైఫ్లో అంటే ఇప్పుడు డెఫినెట్లీ అంటే ఇప్పుడు స్ట్రగ్లింగ్ ఫేజ్ ఉంటుంది కదా, కెరీర్ వైజ్ కానీ నాన్ వైజ్ కానీ ఫినాన్షియల్ వైజ్ కానీ. ఈ స్టేజ్లో మన లైఫ్లో ఇంతకంటే వరస్ట్ ఏమవచ్చు ఆర్ పీక్ ఏమవచ్చు అంటే వాట్ ఇఫ్ ఇది అయితే నాకు చిన్న ఐడియా వచ్చింది. ఐడియా నుంచి అది బ్యాక్ ట్రాక్ అవుతూ వెళ్ళింది అనమాట, అంతే. సో ఇనీషియల్ ఐడియా వాజ్ వికాస్ నుంచి వచ్చింది, బేసిక్గా ఆ కాన్వర్సేషన్ నుంచి వచ్చింది. దాని నుంచి ఇంకేం చేయొచ్చు, ఇంకా దీనిలో ఒక దీనిలో ఎమోషన్ ఏం పెట్టచ్చు, దీనిలో ఇంకొంచెం క్యారెక్టర్లు ఏమి ఇవ్వచ్చు అని చెప్పి దాని లేయర్ బై లేయర్ కొద్దీ అది ఇంకా డెవలప్ అయితే వెళ్ళింది. బట్ నేను మొత్తం సిరీస్ చూస్తున్నప్పుడు నాకు బాగా అర్థమైంది ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా కాన్స్పిరసీ థియరీస్ కానీ లేకపోతే ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్ కానీ ఒక పర్సన్ మీద పెట్టేసి దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకుంటూ వస్తారని చూస్తాం. బట్ ఇందులో మాత్రం ఇద్దరికి అలాంటి కాన్ఫ్లిక్ట్స్ చేసుకుంటూ ప్రతిదాన్ని వాళ్ళు ఓవర్కమ్ చేసుకొని ఫైనల్గా ఇద్దరు ఎలా కలిశారు అనేది ప్రతి ఎపిసోడ్లో మీరు ఇంటర్లింక్ చేసుకోండి. బట్ వాజ్ ఇట్ ఇన్ అంటే స్క్రిప్టింగ్ స్టేజ్లోనే ఎలా ఉన్నా అంటే ఇనీషియల్ ఫస్ట్ అనుకుంది అయితే అదే అండి. ఇప్పుడు ఇందులో మెయిన్ ఫస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసరికి ఏంటంటే ఇంట్లో తెలిస్తే ఏంటి అనేది ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్. బట్ నాకేమనిపించింది అంటే ఇంట్లో తెలిస్తే ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో ఉండదు, అది ఇంకొక థర్డ్ లేయర్ యాడ్ అవుతుంది. సో ఒక కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ ఏంటంటే స్టార్టింగ్లోనే ఏం జరిగినా వీళ్ళిద్దరి మధ్యలో జరగాలి, ఏమైనా అంటే ఒక హై కానీ లో కానీ ఏమైనా కామెడీ కానీ ఏమైనా అది ఎటు వెళ్ళినా స్టోరీ వీళ్ళిద్దరి మధ్యలో వచ్చి ఆగాలి అనేది స్టార్టింగ్ కాన్షియస్గా తీసుకున్న డెసిషన్. సో దాని నుంచి అంటే మీరు చూస్తే కూడా ఎపిసోడ్ వైజ్ కూడా ఫస్ట్ ఎపిసోడ్ అంతా ఒక ఎమోషన్ సైడే ఉంటుంది. అంటే ఆ అమ్మాయి తీసుకున్న డెసిషన్స్ వల్ల వీడు ఎలా సఫర్ అవుతూ ఉంటాడు. సెకండ్ ఎపిసోడ్ అంతా ఏంటంటే వీడి సైడ్ ఉంటుంది, వీడు ఎలా చెప్దాం అనుకుంటున్నాడు, లైక్ రిత్విక్ స్ట్రగుల్ ఏంటి, మొత్తం ఎమోషన్ అంతా మనోడి సైడ్ ఉంటుంది. థర్డ్ ఎపిసోడ్ అంతే. సో నాకు ఇలా ఫిక్స్ అవ్వడం వల్ల ముందే కొంచెం దాని నుంచి అలా వెళ్ళింది అనమాట. ఓకే వీళ్ళిద్దరి మధ్యలోనే ఉండాలి ఏమైనా సరే ఎటు వెళ్ళినా అన్నట్టు అనుకోవడం వల్ల. నందు బ్రో మేము సనా కానీ లేకపోతే టెంపరీ రూమ్మేట్స్ కానీ ఎంజాయ్ చేస్తూనే ఉంటాం, నందు ఎక్కడున్నా అది ఒకటి ఉంటుంది. బట్ రిత్విక్గా హౌ స్పెషల్ టు యువర్ జర్నీ అండ్ ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఎంత టైం పట్టింది, వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టు ద ఫస్ట్ థింగ్ ఏమనుకున్నాం అంటే చాలా చూసేసారు జనాలు, టెంపరీ రూమ్మేట్స్ చూసారు, సనా ఇవన్నీ షార్ట్స్లో ఎక్కువ కనిపిస్తున్నాయి, అది కూడా చూసేసారు. సో దీంట్లో ఎట్లా డిఫరెంట్ ఉండాలి అని అనుకున్నాం. ఫస్ట్ థింగ్ ఏం కావాలి, కొంచెం తగ్గాలి. ఇప్పుడు నేను అప్పుడు జిమ్ అదంతా వెళ్తున్నా, కొంచెం బల్కీ ఉండే కొంచెం అట్లీస్ట్. సో అట్లా ఉండొద్దు, సో జిమ్ ఆపేసి కొంచెం సన్నగా కావాలి అని ఉండే. సో ఒక ఫేజ్లో ఉండే దానికి కొంచెం సన్నగా ఉండే. బట్ అప్పుడు స్టార్ట్ కాలేదు సిరీస్, మళ్ళీ టైం పట్టింది అనమాట. సో ఆ ప్రాసెస్ నడుస్తుండే, నేను సన్నగా కావడం, మళ్ళీ కొంచెం లావు కావడం, సన్నగా కావడం, ఇదంతా నడుస్తుండే. ఇంకొకటి లుక్ వైజ్ ఏం చేయొచ్చు అంటే ఇట్లయితే ఉండొద్దు. యూజువల్లీ 21 మేబీ 21 వాళ్ళకి ఉంటుంది, చాలా కొంచెం లావు ఉంటారు, గడ్డం ఉంటుంది, ఇదంతా ఉంటుంది. బట్ నేను ఇప్పుడు సినిమాటిక్ 21 వేరే ఉండొచ్చు కదా, స్టీరియోటిపికల్గా మనం గడ్డం తీసేసి మీసం తీసేస్తే కొంచెం ఏజ్ తక్కువ కనిపిస్తుంది అనుకుంటున్నాం. సో ఆ చాయిస్ తీసేసుకున్నాం. బట్ దానికి రోజు ట్రిమ్ చేయాలంటే మాత్రం అసలు చుక్కలు కనిపించేవి. లుక్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి కొంచెం ఇబ్బంది అయింది. క్యారెక్టర్ వైజ్ అంటే కొంచెం కన్ఫ్యూజ్డ్ ఉండే నేను. అంటే ఇప్పుడు 21 అంటే మరీ చిన్న ఏజ్ కాదు, మరీ పెద్ద ఏజ్ కూడా కాదు, కొంచెం మోడరేట్ అనుకోండి. దానికి నేను మరీ చిన్నపిల్లల్లాగా చేస్తే కూడా కొంచెం బాగుండదు స్క్రీన్ పైన. సో దానికి మేము వర్క్షాప్ చేసి ఇది వర్కౌట్ అవుతుందా లేదు మరీ కొంచెం ఏదో కావాలని చేస్తున్నట్టుందా అని ఫిగర్ అవుట్ చేసుకొని దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అదంతా హోంవర్క్ చేసినాక కూడా మళ్ళీ ఆన్సెట్ వెళ్ళిన తర్వాత ఆ సెట్ వైబ్ బట్టి ముందు చేసిన సీన్స్ దాన్ని బట్టి కొంచెం మారింది. సో ఇంకా కాన్స్టెంట్ లెర్నింగ్ ప్రాసెస్ ఉండే. అన్నీ గారితో కొలాబరేట్ అవ్వడానికి ఎంత టైం పట్టింది మీకు రిత్విక్గా టర్న్ అవ్వడానికి విత్ అనుతో? Is it a toughest? అసలు నేను కొంచెం ఇంట్రోవర్ట్, కానీ అసలు షీ మేడ్ us everyone so comfortable. అసలు అంటే నేను మాట్లాడకపోయినా తనే మాట్లాడేది, చెప్పేది, ఎక్స్పీరియన్స్, లేకపోతే తను ఇట్లా కొంచెం ఎక్స్ట్రోవర్ట్ కదా. సో ఆ డిస్కషన్స్ అయ్యాయి చాలా, ఇది ఎట్లా చేయొచ్చు. ఆబ్వియస్లీ ఎక్స్పర్టీస్ ఉంది కాబట్టి నేను ఇలా అడిగి నువ్వు అట్లా ఎట్లా చేస్తావు, నాకు కూడా చెప్పొచ్చు కదా, ఇది ఇట్లా చేయొచ్చా, ఈ డిస్కషన్స్ అయ్యేవి. షీ వాజ్ బాగుంటుండే, చెప్తుండే అన్ని. ముందు నుంచి ఆ స్పేస్ ఉండే అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఇది అయింది, మన లుక్ టెస్ట్ అయింది. దాంట్లో తనే నేను అసలు అంటే 4 years నుంచి రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు ఎట్లా ఉండాలి, బాడీ ఆ ప్రాక్సిమిటీ అదంతా ఉండాలి కదా. నేనేమో ఫుల్ షై ఉండే, తను ఏం పర్లేదు ఇట్లా పట్టుకోవచ్చా ఇది అని అడిగి ఆ స్పేస్ అంతా ఈజీ చేసింది మాకు. సో ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ హర్. బట్ యాజ్ ఏ డైరెక్టర్గా కానీ వీళ్ళు బయటకు లైమ్ లైట్ రావడానికి టైం పడుతుంటుంది అండ్ పేషెన్స్ ఇస్ ద మోస్ట్ కీ ఇంపార్టెంట్. అండ్ ఇది ఈరోజు మీకు ప్రూవ్ అయిందిగా. బట్ హౌ హార్డ్ టు ఓవర్కమ్ దిస్ జర్నీ ఫ్రమ్ 2022
ఈరోజు అభి అనే పేరు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, ఎంజాయ్ చేస్తున్నారు మీరు కూడా అది. బట్ ముందంతా వాళ్ళు కనబడకపోవచ్చు, కనబడుతున్నారు, మీరు కనబడకపోవచ్చు. సో ఈ జర్నీ అనేది ఎలా, దట్ 2 years or 3 years గ్యాప్? అది ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో అవుతుంది అనిపిస్తుంది నాకు. అంటే కొంతమందికి స్టార్ట్ అయిన ఒక మేబీ స్టార్ట్ అవ్వడమే ఒక పెద్ద దాంతో స్టార్ట్ అవ్వచ్చు, పెద్ద హిట్తో స్టార్ట్ అవ్వచ్చు. ఇప్పుడు నందు స్టార్ట్ అవ్వడం టెంపరీ రూమ్మేట్స్లో మనోడే కొంచెం కనిపించాడు ఎక్కువ, అలా స్టార్ట్ అవ్వచ్చు. కొంచెం టైం పట్టచ్చు. అంటే ఎలా అంటే ఏం లేదు, అంటే ఇట్స్ డెఫినెట్లీ అంటే బ్యూటిఫుల్ బ్రో. బట్ చాలా రోజుల తర్వాత కూడా టెక్నికల్ వాల్యూస్లో కానీ, ప్రతి ఫ్రేమ్ టు ఫ్రేమ్లో కానీ, డీటెయిలింగ్ ఆఫ్ ద ఫ్రేమ్స్ కానీ చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం మేము. అండ్ 21 ప్రెగ్నెంట్ చూసినప్పుడు కాస్ట్యూమ్స్లో కానీ, ఎడిటింగ్ ఆఫ్ ద ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా చాలా అంటే ఇంత ఓపెన్ ఫ్రీడమ్ అనేది షార్ట్ ఫిల్మ్స్లో ఉంటుందా, దాన్ని ఎలా తీసుకోగలిగారు అని? టైం బ్రో, అంతే నన్ను అడిగితే టైం. అంటే ఇప్పుడు ఇదే వెబ్ సిరీస్ మేము చేసాం కొన్ని రోజులు, ఎన్ని రోజులు చెప్పలేం కానీ చేసాం బాగా. ఓకే. ఒకవేళ ఇదే వెబ్ సిరీస్ కొంచెం ఒకవేళ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక రెస్ట్రిక్షన్ ఉంటే, లైక్ మేబీ ఒక 15 daysలో చేయండి అని ఉంటే అది వచ్చేది కాదు. ఏమైనా ఒక షార్ట్ కానీ అనుకుంటే అది ఎగ్జిక్యూట్ చేయడానికి టైం పడుతుంది కదా. ఆ టైం ఉండేది. అండ్ లొకేషన్ ఫ్రీడమ్ ఉండేది. ఓకే. అండ్ డెఫినెట్లీ బడ్జెట్ కూడా కొంచెం యూజువల్ దానికంటే మాకు ఇంకొంచెం ఎక్కువే వచ్చింది. సో దానివల్ల వీఆర్ ఎబుల్ టు అంటే. అండ్ ఇంకోటి డెఫినెట్లీ టెక్నికల్ సపోర్ట్, మా ఇన్హౌస్ ఉన్న పీపుల్ కానీ వాళ్ళ దగ్గర నుంచి కానీ వచ్చిన సపోర్టే చాలా ఎక్కువ ఉండే. నాకు ఐడియా వస్తుంది ఇలా చేయాలి అని చెప్పి, అది ఎగ్జిక్యూట్ చేయాలంటే అది నా ఒక్కడి వల్ల కాదు, దాని కింద ఇంకొక 5-10 people యాడ్ అవుతారు కదా. వాళ్ళందరూ వచ్చి నేను ఎంత లెవెల్లో ఎగ్జైటెడ్ ఉన్నానో వాళ్ళు కూడా అంతే లెవెల్లో వచ్చి పనిచేస్తేనే అవుతుంది కదా. సో వాళ్ళ సపోర్ట్ ఉండే నాకు మంచిగా. అండ్ ఇంకోటి డెఫినెట్లీ టైం. వాంట్ టు యాడ్ ఎనీథింగ్ బ్రో దానికి? యాక్టర్గా డీటైలింగ్ కానీ? సో నేను యాక్టర్గా అంటే ఎప్పుడు ట్రావెల్లో ఉన్నా కాబట్టి నాకు ఇన్సైడర్ పర్స్పెక్టివ్ అంతా తెలుసు. అంటే ఇప్పుడు సపోజ్ నేను జస్ట్ యాక్టింగ్ చేసి వెళ్ళిపోతాను అట్లా, పోస్ట్లో నేను ఎక్కువ అంత ఇన్వాల్వ్ లేకుండే. బట్ అండ్ పర్లేదు, అయిపోయినాయి నాకు అంత ఫామ్ ఏం కాలేదు చెప్పచ్చు. అండ్ ఇంకోటి అదే టైం అనుకున్నాం కానీ. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు ఉంది కదా, చూస్తున్న ఇల్లు, ఆ ఇల్లు వీలదే బేసిక్. మా ఇంట్లో షూట్ చేసింది అది రిత్విక్ ఉన్న ఇల్లు, మా ఇంట్లో షూట్ చేసింది. కింద ఇల్లు పైనది మొత్తం వీలదే అది. ఎందుకంటే వేరే లొకేషన్ ఏదైనా అంత ఫ్రీడమ్ లేకపోతుందేమో, మా ఇల్లు అయితే కొంచెం చేసుకోవచ్చు కదా మంచిగా. సో మేము యాజ్ అ టీమ్ అక్కడికి వెళ్ళి ఒక 1 month ఉండి మాకు నచ్చిన టైంలో నచ్చినంతసేపు నచ్చినంత ఏరియా వాడుకుని మేము చేయగలిగాం. ఇది మాకు వేరేగా డెఫినెట్లీ దొరికేది కాదు. అండ్ ఇవర్ కొంచెం లక్కీ అనొచ్చు, కొంచెం బ్లెస్డ్ అనొచ్చు. మాకు అలా సెట్ అయింది వీళ్ళ ఇల్లు కానీ ఇది కానీ. వీళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అంత స్పేస్ ఇవ్వగలిగారు మాకు. లైక్ మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. ఆ ఇల్లు అంటే మీరు ఇప్పుడు చూస్తున్న ఇల్లు ఉంది కదా, వాళ్ళిద్దరు ఉండే ఇల్లు. ఆ ఇల్లు మొత్తం మాకు ఒక more than 1 month మాకు ఖాళీగా ఉండే, ఫ్రీగా ఉండే మొత్తం. మేము అక్కడే ఉండేవాళ్ళం, అక్కడే షూట్ చేసుకున్నాం, అక్కడే మేము సెట్ చేసుకోగలిగాం. ఆ ఫ్రీడమ్ మాకు ఉండడం వల్ల మాకు అనుకున్న ప్రతిదీ ట్రై చేయగలిగాం. అంటే ఇప్పుడు ఒక రోజు మొత్తంలో మేము ఒక సీన్ తీసినా సరే ఆ సీన్ కొంచెం మంచిగా వచ్చింది రావడానికి కారణం ఏంటంటే అదే. మీరు ఇందాక ఏదో కంటిన్యూ చేస్తే ఆపేశారు. అదే ఆల్ త్రూ దిస్ జర్నీ మా టీం మొత్తం, మా కాస్ట్యూమ్ డిజైనర్ కూడా వచ్చి ఇప్పుడు ఆ బంప్ సెట్ చేయడం కానీ అదంతా హర్షిత, మా లైన్ ప్రొడ్యూసర్ ఆబ్వియస్లీ ఉండాలి, బట్ త్రూ అవుట్ హీ వాజ్ దేర్. అంటే ఇప్పుడు అంతా టీం వర్క్ అనమాట. ఇప్పుడు ఏడీలు అంటే ఓన్లీ ఏడీ వర్కే కాకుండా, ఇప్పుడు లైన్ ప్రొడ్యూసర్ అంటే ఓన్లీ లైన్ ప్రొడ్యూసర్. ఇప్పుడు లైన్ ప్రొడ్యూసర్ వచ్చి మాకు కాస్ట్యూమ్స్ ఐరన్ చేస్తుండే. సో అట్లా అంత కొలాబరేటివ్ వర్క్, అంటే తక్కువ స్కేల్లో చేయాలి. ఇప్పుడు అందరి ఇంటెన్షన్ ఒకటే ఉండే, కొంచెం చేయాలి, బాగా బెటర్ చేయాలి ప్రాజెక్ట్. ఆ ఇంటెన్షన్ హెల్ప్ డస్ బేసిక్గా అవుట్పుట్. ఆఫ్టర్ 1 to 3 ఇప్పుడు మీరు ఏమైనా చేంజెస్ చేయబోతున్నారా, లేకపోతే ఆల్రెడీ చేశారా? ఆడియన్స్ ఇన్పుట్స్ తీసుకొని వాళ్ళ సజెషన్స్లో, షూటింగ్ ప్రాసెస్లో కానీ రైటింగ్ ప్రాసెస్లో కానీ? ఇప్పుడు ఇంకా చేయడానికి ఆల్రెడీ టోటల్ ప్యాకెడ్ అయిపోయిందా? షూట్ అయిపోయింది, షూట్ మొత్తం అయిపోయింది, జస్ట్ పోస్ట్ అవుతుంది. దాన్ని బట్టి ఏం చేంజెస్ అయితే ఏం లేదు. కమెంట్లు వస్తాయి, ఆల్రెడీ తీసిన దానికి ఎందుకు రా 10 రోజులు అంటారు. అది అసలు నిజమే బ్రో. అది ఆడియన్స్ ఎందుకు అంత వెయిట్ చేస్తున్నారు ఎపిసోడ్కి? అది మాకు ఉండదు. అంటే మేము కూడా డెఫినెట్లీ అంటే ఇప్పుడు డే అండ్ నైట్, అంటే ఈరోజు కూడా నేను ఇక్కడే ఉన్నాయి ఆఫీస్లో, ఇదే సొంతంగా పడుకున్నాను. కానీ పాయింట్ ఏంటంటే అది ఇంకా కొన్నిసార్లు మనం ఎంత చేసినా ఏం చేసినా, అంటే నాకు అంటే మిస్టేక్స్ అనుకోండి, బిగినర్ మిస్టేక్స్ అంటారు కదా, అట్లా అనుకోండి. ఏం చేసినా అంటే ఎంత క్లియర్ ఉన్నా ఏదో ఒకటి వస్తుంది లాస్ట్ మినిట్లో, దానివల్ల అది ఇంకొంచెం డిలే అవుతుంది, ఇంకొంచెం వెళ్తుంది. అండ్ ఇంకోటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లెంత్ 40 minutes. దీనికి స్కోర్ చేయాలన్నా, మ్యూజిక్ వాళ్ళు ఒక సాంగ్ కొట్టాలన్నా, ఏం చేయాలన్నా దానికి సీన్ బై సీన్ చాలా టైం పడుతుంది వాళ్ళకి కూడా. అండ్ దానికి సౌండ్ డిజైన్ చేయాలన్నా, డబ్బింగ్ చేయాలన్నా, ఎడిట్ చేయాలన్నా, సో మా కంటెంట్ లెంతే మాకు అది కొంచెం దానివల్లే ఇంకొంచెం. ఒక 20 minutes ఉందనుకోండి, మేబీ కొంచెం ఫాస్ట్గా వెళ్ళేదేమో, అంటే ఒక 2 daysలో అయ్యే పని 1 dayలో అయ్యేదేమో. మాకు అది లెంతే అంత ఉండడం వల్ల అది, అండ్ ఎవ్రీ సీన్ కొంచెం బెటర్ అవ్వాలి అని చెప్పి చేయడం వల్ల అది ఇంకొంచెం
టైం పడుతుంది. గ్రేట్. నెక్స్ట్ కొలాబరేషన్ ఏముండబోతుంది మీ ఇద్దరిలోని? మా ఇద్దరు తెలియదా? మంచి బ్రోమాన్స్ కనబడుతుంది మీ మధ్యలో, అండర్స్టాండింగ్ ఇదంతా. ఐడియాస్ ఉన్నాయి బట్ చూడాలి జర్నీ అయితే ఉంటుంది డెఫినెట్లీ. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ నందు ఇంత కంఫర్ట్ ఉంటుందా రిత్విక్ అనే క్యారెక్టర్లో అభి డైరెక్ట్ చేసుకోవడానికి? అంటే నాకు అదే, నేను ఎవ్రీడే సెట్కి వెళ్ళినప్పుడు నేను చాలా, అంటే ఇప్పుడు సెట్కి వెళ్ళిన వరి అవుతాం కదా అక్కడ, అంటే మేము తీసిన లొకేషన్స్ అన్ని కూడా చాలా ఊరవతలు ఎక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి జర్నీ 3 hours పెట్టేది. సో ఒక డేలో ఒక 8 hours షూట్ చేస్తున్నామంటే మాకు వెళ్ళడానికి ఒక 2 గంటలు, రావడానికి 2 గంటలు, 4 hours ట్రావెల్కి అయిపోయేది. సో దానిలో మాకు అక్కడ ఉన్న టైంలో వరి అవుతాం కదా, వాట్ ఇఫ్ లైట్ పోతే ఏంటి, ప్రాప్ లేకపోతే ఏంటి, కాస్ట్యూమ్ లేకపోతే ఏంటి. నాకు ఈ వరీస్ అని ఉండే తప్ప వీళ్ళు యాక్ట్ సరిగ్గా చేస్తారా లేదా, వీళ్ళు డెలివర్ చేస్తారా లేదా అనే భయం నాకు ఎప్పుడు లేకుండా ఒక ఫస్ట్ ఒక 2-3 days తర్వాత నాకు అది కాన్ఫిడెన్స్ వస్తుంది. లైక్ ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా ఎక్కడైనా ఏమైనా రావచ్చు, కానీ వీళ్ళిద్దరు సైడ్ నుంచి అయితే రాదనే ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో అది నాకు ఎవ్రీడే అది ఒక ఆ భయం పోయింది. అది పోవడం వల్ల కొంచెం అలాంటి యాడమ్స్ చెప్పండి బ్రో. 3 episodes లో మేము చూస్తాం, అలాంటి యాడమ్స్ నువ్వు చేసింది ఆన్ ద స్పాట్ ఎనీథింగ్ జస్ట్ ఆన్ ద స్పాట్. అది ఫస్ట్ ఎపిసోడ్లో ఆ కెమిస్ట్రీ ల్యాబ్ సీన్ ఉంటుంది కదా, ఓకే, కింద పడి కెమిస్ట్రీ కింద పడి స్లిప్. అది బేస్గా వెళ్ళే దారిలో వచ్చింది. కాలేజ్కి వెళ్తున్నాం మేము కార్లో వెళ్తుంటే సేమ్ అది ఇందాక చెప్పినట్టే మాంటేజ్ ఉంది, మాంటేజ్లో ఏం చేయొచ్చు. ఆ కెమిస్ట్రీ ల్యాబ్ సీన్ అప్పుడు చెప్పారు. మా ఫ్రెండ్కి ఇలా అయ్యింది అని చెప్పి మనోడు చెప్పాడు. మా ఫ్రెండ్కి ఇంటర్ కాలేజ్లో అయ్యిండే. అది స్క్వాడ్ అంటారు కదా, స్క్వాడ్ వచ్చిందంటే వాడు కొనికల్ ఫ్లాస్క్లో వేసేసి దాని లేసి తీయడానికి రాదు కదా. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అభి, హౌ కంఫర్ట్ యువర్ యాజ్ రిత్విక్? నాకు కొంచెం చాలా ఎవ్రీడే ఛాలెంజింగ్గానే ఉండండి వీడైనా. ఎందుకంటే ఏమో ఇప్పుడు యానీ అనుకోండి, ఆమె చాలా ఎక్స్పర్ట్ కాబట్టి, అంటే ఎక్స్పర్టీజ్ ఉంది కాబట్టి అట్లీస్ట్ నీకు ఒక ఎక్స్ప్రెషన్ చెప్తే ఒక ఎమోషన్ చెప్తే 4 విధాలు ఎక్స్ప్రెస్ చేస్తుంది. నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా. సో నేను చాలా రోజు ఒక ఛాలెంజ్ లాగా వెళ్ళేటోండి. అంటే నాకు ఇంతకుముందులాగా ఉండొద్దు, నాకు వచ్చింది, నేను ఎక్కడ నేర్చుకోలేదు యాక్టింగ్. సో నాకు ఇన్స్టింక్టివ్గా చేసేదంతా. సో ఆ ఇన్స్టింక్ట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, నేను ఇంకా వేరేలాగా ఎట్లా చేయొచ్చు అని రోజు క్వశ్చన్ చేసుకుంటూనే ఉండే. మిగతా ప్రాజెక్టులు ఏంటంటే ఫ్రీ ఫ్లో అనమాట, నాకు వచ్చింది చేసేస్తుండే. అంటే బేసిక్గా ఛాలెంజింగ్ ఎందుకంటే నేను వీడి స్ట్రెంగ్స్ అన్ని కట్ చేసేసా. అంటే మన స్ట్రెంత్ ఏంటంటే కొంచెం ఇట్లా లౌడ్ ఉండడం, కొంచెం మ్యాజైల్ ఉండడం, అది కదా. సో నేను దాన్ని మొత్తం కట్ చేసి, లేదు నాకు ఇలా వీడిలాగా ఒక మ్యాన్ చైల్డ్లో ఉండాలి, ఇంకేం తెలియదు అన్నట్టు ఉండాలి, అది న్యాచురల్ స్పేస్లో ఉండాలి, ప్లస్ మళ్ళీ సీన్ సెట్ అవ్వాలి, ప్లస్ అందులో నందు కనిపించాలి. సో అది కొంచెం, సో ఎంత కంఫర్టబుల్ ఉన్నానో నేను సెట్లో అంటే కొంచెం లేదు, కానీ అదే హెల్ప్ అయింది అంటున్నా. ఇప్పుడు కంఫర్టబుల్ ఉన్నా అంటే నాకు ఇట్లా వచ్చిన ఇట్లా చేస్తా అంటానేమో, బట్ లేదు, నాకు ఇట్లా స్పెసిఫిక్ ఇట్లా కావాలని చేయించుకున్నాడు కాబట్టి నాకు హెల్ప్. ఓకే, నేను ఇట్లా కూడా చేయగలుగుతాను నాకు అనిపించింది. గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అంటే సెకండ్ ఎపిసోడ్లో ఎండింగ్ ఒక సింగిల్ టేక్ సీన్ ఉంటుంది, ఒకటి 6.5 minutes ఉంటుంది. ఆ 6.5 minutes కూడా అది ఓన్లీ నాకు యాక్టర్స్ ఉన్నారు కాబట్టి నాకు అది పాసిబుల్ అయింది అంతసేపు. ఏది సార్, ఇంట్లోకి మొత్తం ఎక్విప్మెంట్స్ తీసుకొస్తారు, అది వేరే. సెకండ్ ఎపిసోడ్ ఎండింగ్ గొడవ పడతాం కదా, ఆ గొడవ పడితే 6.5 minutes సింగిల్ టేక్. అది జస్ట్ కెమెరా అడిగి స్విచ్ అయితే ఉంటుంది. అది ఓన్లీ బికాస్ ఆఫ్ పక్క నుంచి బైక్ వెళ్తూ ఉంటుంది, కార్ వస్తూ ఉంటుంది, అది కట్ ఉండదు దాంట్లో కట్టేం ఉండదు. అది ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ వీళ్ళు యాడ్ చేసిన, అంటే మనోడు స్క్రిప్ట్లో అప్పటి నుంచి ఉన్నాడు కాబట్టి ఆ లైన్స్ అవి అంత, అంటే దానిలో మీరు చూస్తే ఫస్ట్ స్టార్టింగ్ దానిలో కన్విన్స్ చేయాలి, దాని తర్వాత తిట్టాలి, దాని తర్వాత కొంచెం ఒక మోనోలాగ్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ కన్విన్స్ చేయాలి. ఇంత స్ట్రెచ్ మనోడు నాతో కొంచెం ఉన్నాడు కాబట్టి స్టార్టింగ్ నుంచి తెలుసు కాబట్టి ఏం కావాలి ఏంటి అనేది అది పాసిబుల్ అయింది ఓన్లీ బికాస్ ఆఫ్ యాక్టర్స్. అది కూడా సింగిల్ టేక్ చేస్తామని ఆ రోజు పొద్దునే చెప్పింది. ముందు అయితే మనం సింగిల్ టేక్ ఏం చేయం కదా, నేను స్క్రిప్టింగ్లో అప్పుడు అడిగినా, లేదు కట్లు పడతాను. యూజువల్ ఒక అట్లా గొడవ పడే సీన్లో ఒక స్టీరియోటైప్ అయిపోయింది కదా సింగిల్ టేక్. ఇప్పుడు సీజన్ 1 ఎన్ని ఎపిసోడ్లు? 6 episodes. ఐ వాంట్ ఆస్క్ వన్ థింగ్. ఎపిసోడ్ కాదు, షూటింగ్ అప్డేట్ అయిపోయింది కాబట్టి మీరు తీసుకున్న కాన్ఫ్లిక్ట్ ఈరోజు రెగ్యులర్గా చూస్తున్నా కూడా మీ సిరీస్ని ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అంత ఎక్కువగా చూస్తున్నారు. వాళ్ళకి ఇది కామన్ పాయింట్ అనిపించింది. దీన్ని ఎలా డీల్ చేస్తాడు అభి? ఫైనల్గా ఇటు సైడ్ నుంచి ఉంటాడు అభి, దాన్ని ఎలా డీల్ చేసి మా అందరికి ఒక సొల్యూషన్ ఇస్తాడు, అలాంటి సిచ్యువేషన్లో ఒక సొల్యూషన్ ఇస్తాడు, చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్. సో హౌ యూ డీల్? అది చెప్తే మీకు అది చెప్పద్దు, బట్ ఏ సైడ్ ఉన్నారు అనేది. అది ఏ సైడ్ ఉన్నారు చెప్తే ఏ సైడ్ అంటే ఏ సైడ్ అని కాదు, బేసిక్గా అంటే ఇప్పుడు ఈ 1 to 3 episodes ఏ టోన్లో అయితే ఉన్నాయో టోన్ అయితే అదే ఉంటుంది. సడన్గా ఏది మారదు, సడన్గా ఏది అది ట్రాజిక్ అట్లా కాకపోయినా సరే టోన్ అయితే అదే ఉంటుంది. ఓకే, బట్ దాంట్లో వచ్చే కాన్ఫ్లిక్ట్ సేమ్ అదే. మీకు ఇంత ముందు చెప్పినట్టు ఏదేమైనా సరే వాళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది.
వాళ్ళిద్దరి మధ్యలో వచ్చిన కాన్ఫ్లిక్ట్లు ఏంటి, దీని తర్వాత ఆ చాయిసెస్ ఏంటి, ఎవరి చాయిస్ ఏం తీసుకున్నారు, ఇద్దరు చాయిస్ లాస్ట్లో ఒకటా కాదా అనేది బేసిక్ అంత కాన్ఫ్లిక్ట్. సూపర్. సీజన్ 2 ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మరి బ్రో? బ్రో అది కూడా తెలియదు ఇంకా. తెలియదు. స్క్రిప్ట్ రెడీ అయ్యి ఉందా? ఐడియా వైజ్ కూడా రెడీ లేదు. ఇంకొక విషయం, షూర్. ఇప్పుడు యూజువల్లీ బయట చూస్తే మనము ఇప్పుడు యూట్యూబ్లో వచ్చే సిరీస్లో మోస్ట్లీ హీరో పర్స్పెక్టివ్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇది చూస్తే మీరు ఎవ్రీ ఎపిసోడ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ ఆమె జర్నీ ఉంటుంది, దానివల్ల నేను ఎఫెక్ట్ ఎట్లయినా. సెకండ్ ఎపిసోడ్ నేను కన్విన్స్ చేయడం, థర్డ్ ఎపిసోడ్ నా ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ ఆమె కోసం. సో ఫోర్త్ ఎపిసోడ్ కూడా నీకు మారుతుంటుంది అనమాట డైనమిక్. నీకు ఒక్కరి మీదే ఉండదు, మొత్తం ఇద్దరి మధ్యలో చెప్పినట్టు ఇద్దరి క్యారెక్టర్ ఎమోషన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటుంది. సో అది మేబీ అదే వర్కౌట్ అయిందేమో ఈ సిరీస్కి. మేబీ ఇట్లా స్టీరియోటిపికల్ మెయిల్ అప్రోచ్ తీసుకోకుండా ఇద్దరి పర్స్పెక్టివ్ నుంచి, నాకు చెప్పాలంటే పర్సనల్ నాకు అనిపిస్తుంది అమ్మాయి పర్స్పెక్టివ్ నుంచి కొంచెం ఎక్కువ చెప్తున్నాను కాబట్టి ఎక్కువ కనెక్ట్ అవుతుంది అన్నట్టు నాకు అట్లా అనిపిస్తుంది. బట్ ఓకే, అంటే ఒకటి అదే అండి, అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక కాలేజ్లో ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్లో స్టార్ట్ అయిన వాళ్ళు ఒక అది ఏంటి ఇక్కడ కో రైటర్ బయటకు వస్తాడు బ్రో. యాక్టర్ అయితే వాళ్ళు కో రైటర్ అయితే డైరెక్టర్ ఆపుతాడు, మనం ఇక్కడ ఆగిపోవాలి. అంటే వాళ్ళ జర్నీ ఉంటుందని చెప్తున్నాను అంతే. బేసిక్గా వాళ్ళు ఎలా ఎండ్ అప్ అవుతారని డెఫినెట్లీ చెప్పండి, చూడండి వాళ్ళ జర్నీలో ఏమైంది, వాళ్ళ ఇద్దరి మధ్యలోనే ఉంటుంది. సో అది మీరు వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ఎండీవర్స్ బ్రో? ఎప్పటికైనా ఏముంది, మోస్ట్లీ గో విత్ ద ఫ్లోనే ఉన్నాయి, డిస్కషన్లో ఉన్నాయి కొన్ని ప్రాజెక్ట్స్. ఓకే, ఇది ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఇది ఐ థింక్ ఫైనల్ గోల్ నాట్ విత్ చాయ్ బిస్కెట్తో మేము ఎంజాయ్ చేస్తూ ఉంటాం. చాయ్ బిస్కెట్ తర్వాత స్టెప్స్ ఎలా ఉంటాయి కదా. యాక్టర్ అంటే మోస్ట్లీ రిలేటబుల్ స్టఫ్ చేసుకుంటూ బాయ్ నెక్స్ట్ డోర్ అనిపించుకొని కొంచెం అట్లా మేబీ దాని తర్వాత మేబీ ఏమన్నా ఎక్స్ప్లోర్ చేసి ఏదైనా కొత్తగా చేయాలని ఉంటుంది. బట్ ఫాస్ట్గా వచ్చినప్పుడు నేను మొత్తం కొత్తగా చేసేస్తా అంటే ఎవరు చూడడం అని నా ఒపీనియన్. అట్లీస్ట్ అది పాత్ బ్రేకింగ్ ఉంటుంది తప్ప. మేబీ అది వస్తే అట్లా చేస్తా, లేదు అంటే బాయ్ నెక్స్ట్ డోర్ రూల్స్ అట్లా. ఎస్ అభి బ్రో, మీది ఫ్యూచర్ ఎండీవర్? ఏం లేవురా, ప్రస్తుతం నా దగ్గర ఉన్న ఐడియాలు సినిమాలుగా తీసుకుంటే చాలా, అంతే. గ్రేట్, అంతే. ఎండివర్ ఎప్పుడు చూడగలం 70mm మీద డైరెక్టెడ్ బై రిటన్ అండ్ డైరెక్టెడ్ బై అభి అని తెలియదు. సంథింగ్ ఒక గోల్ ఏదో ఉంటుంది ఎవరు తెలియదు. డెఫినెట్లీ అంటే ట్రైయింగ్ అయితే దాని గురించి ఆబ్వియస్లీ, బట్ అది ఎప్పుడైతుందో తెలియదు. బట్ ఇంటెన్షన్ అయితే అదే. షేర్ యువర్ మూమెంట్ విత్ విజయ్ దేవరకొండ ఆన్ దట్ డే. వాట్ వాజ్ హ్యాపెన్ అండ్ ఎనీ ఇన్స్టాగ్రామ్ ఫోటో, ఎనీ టాక్స్? అది జస్ట్ ఒక శరత్ అన్నదే మా శరత్ అన్న టూ క్లోజ్. ఆయన పెళ్ళిలో అది బేసిక్గా అంతే. ఆయన పెళ్ళి అందరు దిగారు, నేను దిగా అంతే. ఏం లేదు, మూమెంట్ లేదు, ఏం లేదు. అందరి ఫోటో దిగుతుంది, నేను కూడా దిగా. అండ్ నేను అప్పుడే జాయిన్ అయ్యా సిబి కూడా. ఐ వాజ్ 20 years old అప్పుడు. సో అదొక ఇది ఉంటుంది కదా, ఎగ్జైట్మెంట్. సో ఆ ఎగ్జైట్మెంట్లో వెళ్ళి దిగిన ఫోటో అంతే. రామ్ చరణ్ రీపోస్ట్ డబ్ స్మాష్ అదా అది ఫస్ట్ అరే చాలా రీపోస్ట్ చేసినప్పుడు చేసి నిజంగా చేసిన అని అనుకున్నా. అంటే అది దాని తర్వాత చూస్తే మొత్తం చాలా మంది ఆబ్వియస్లీ ఒక ప్రమోషనల్. బట్ యు ఆర్ పార్ట్ ఆఫ్ దట్ బ్రో. ఇట్ ఫెల్ట్ స్పెషల్ అప్పట్లో. బట్ ఇంకా మనకి డైనమిక్స్ అంతా అర్థమైనప్పుడు ఓకే ఇట్స్ నార్మల్ థింగ్ అని అనిపిస్తుంది కదా, అట్లా అనిపిస్తుంది. బట్ అప్పుడు మాత్రం ఓ సూపర్ అనుకున్నాను. బిఫోర్ ఐ కంక్లూడ్ దట్ జస్ట్ ఒక రెగ్యులర్ 5 questions అవి నేను క్వశ్చన్ చేస్తాను. ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెన్ ఏమవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఇన్ కేస్ రిత్విక్కి అనుకి బేబీ పుడితే వాట్ ఈస్ దట్, వాట్ ఈస్ హర్ నేమ్ ఆర్ హిస్ నేమ్? సో ఫస్ట్ ఎపిసోడ్లో అనుకుంటాను యాక్చువల్లీ పేర్లు మార్చి చెప్తాను నేను. రిత్విక లేకపోతే అనూష్ అంతే, రెండిట్లో ఏదో పెడతా. ఇఫ్ ఇన్ కేస్ రియల్గా రిత్విక్ నిన్ను కలిస్తే వన్ సజెషన్, నువ్వు నందుగా ఏమి ఇస్తావు రిత్విక్? కొంచెం స్టాండ్ తీసుకో, అట్లా వాళ్ళు ఏది చేస్తే వాళ్ళ వెనకాల అట్లా వెళ్ళిపోకు, నీకు కూడా ఒక లైఫ్ ఉంది, ఆమె ఏదంటే అది ఓకే అనేస్తావా నువ్వు, మాట్లాడు కొంచెం ధైర్యంగా అని చెప్తాను. రిత్విక్కి మీరు కలిస్తే వన్ సజెషన్ మీరు ఇచ్చేది అభిగా? ఆల్మోస్ట్ ఇంతే, అదే ఆల్మోస్ట్ సేమ్ లైన్స్లోనే వస్తుంది అది కూడా. కొంచెం క్లియర్ ఉండు, కొంచెం స్టాండ్ తీసుకో కొంచెం. సో అను కలిస్తేనా కొంచెం అంత రూడ్ ఉండకు అని చెప్తా. దట్ వన్ క్వాలిటీ అను నుంచి మీరేం పిక్ చేసుకుంటారు, రిత్విక్ నుంచి మీరేం పిక్ చేసుకుంటారు? అను నుంచా? అను కొంచెం ఇప్పుడు ఆమె క్లియర్గా ఉంటుంది, రిత్విక్లో కొంచెం నాన్సది. ఏమైనా చెప్పాలంటే కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది, చెప్తుంది, క్లారిటీ ఎక్కువ ఆమెకి. సో బేసిక్గా అది పిక్ చేసుకుంటాను. సూపర్. రిత్విక్ నుంచి వన్ క్వాలిటీ మేబీ అంత లవ్వింగ్ ఉండడం మేము ఒక పర్సన్ని, సరే నువ్వేం చెప్తే అది అని ఉండడం. ఓకే గ్రేట్. ఇఫ్ ఇన్ కేస్ రిత్విక్కి అనుకి
మ్యారేజ్ అవ్వలేదని ఓనర్ ఆంటీకి తెలిసిపోయింది. మీరు ఇచ్చే ఐడియా ఏంటి వాళ్ళకి? వాళ్ళకి ఎట్లా సాల్వ్ ఎట్లా సాల్వ్ చేయాలి? ఆమె చిల్లే ఉంటుంది అనిపిస్తుంది. ఆమె చిల్లు బ్రో, మాకు అర్థమైపోయింది అవి చూస్తే. అంటే ఫస్ట్ కోపం చేసి తర్వాత నవ్వేస్తుంది తెలిసిన తర్వాత సిరీస్లో లాగా. ఏం లేదు, ఐడియా ఏం లేదు. సో ఓనర్ ఆంటీకి అయితే ఏం లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఓకే మేబీ ఆమె చెప్తే ఇదంతా చెప్తే అర్థం చేసుకుంటారేమో అన్న క్యారెక్టర్ అనిపిస్తుంది నాకైతే. సునీత ఫస్ట్ థాట్ అయితే అదే వచ్చింది డెఫినెట్లీ ఆవిడ సైడ్ నుంచి. అండ్ ఇంకోటి ఆవిడకి దొరికిపోయినా ఆవిడ ఇట్లాంటి క్యాండిడేట్ ఏం కాదు కదా, మీ ఇంట్లో చెప్తా మేము పెడతా ఆ టైప్ ఏం కాదు. ఎందుకంటే ఆవిడ వీళ్ళు చెప్పపోయినా సరే అర్థం చేసుకుంటుంది వీళ్ళ గురించి, వీళ్ళేంటి ఇదేంటి ఇంకోటి. ఓకే, యాజ్ అ ఆడియన్స్ డూ యాక్సెప్ట్ రిత్విక్ అను చేసింది, రిత్విక్ చేసింది అబార్షన్ చేయించుకోమని, అను చేసింది నేను ఉంచుకుంటానని. యాజ్ అ ఆడియన్గా వాట్ ఈస్ యువర్ స్టాండ్? మూడు ఎపిసోడ్లో చూసారు మీరు కూడా. సో మీ స్టాండ్ ఏంటి? అంటే మీరు ఏమంటున్నారు, అంటే వాళ్ళు చేసింది అంటున్నారా లేకపోతే ఈ తీసుకున్న? చేసింది. ఓకే, రిత్విక్ ఇది చేయమంటున్నాడు, అను ఇది చేస్తానంటుంది. రిత్విక్ సైడే తీసుకుంటాను. వావ్, దట్స్ గుడ్. అలా అంటారా? నేను ఏమో అభి సైడ్ తీసుకుంటాడు ఆయన. నేను ఎమోషనల్ గా ఆలోచించట్లేదు, ప్రాక్టికల్ కొంచెం సేమ్ మైండ్ ఎవరు రిత్విక్ సైడ్ తీసుకుంటారు. ఎమోషనల్ సైడ్ వెళ్తేనే అమ్మ సైడ్ వెళ్తారు. ఆ ఎమోషన్ వర్కౌట్ అయింది మా సిరీస్లో కాబట్టి అంతే. అంటే దానికంటే నేను కూడా ఫస్ట్ ఆ అమ్మాయి సైడ్ రీజన్ ఉంది కదా, నేను ఎందుకు ఉంచుకుంటా అనుకోని అనే రీజన్ అది క్రాక్ చేయలేకపోయాను. నేను కూడా ఆ రీజన్ ఏం పెట్టచ్చు, అందరు కన్విన్సింగ్ ఏం పెట్టాలంటే నేను కూడా ఆ రీజన్ ఏం క్రాక్ చేయలేకపోయాను. అంటే తన చాయిస్ అంతే దగ్గర ఆపేసారు. చాలా డిస్కషన్స్ తర్వాత ఎందుకు రీజన్ ఎందుకు ఉండాలి, ఆమె చాయిస్ అది అంతే. దానికి ఒక రీజన్ పెట్టాలి అని చాలా పెట్టాం యాక్చువల్లీ. పెట్టిన తర్వాత కూడా దాన్ని మళ్ళీ అది అందరికి కన్విన్సింగ్ అనిపించాలి. అందరు అమ్మాయిలకి అలా చేయరు, నేను 21లో ఉంటే అలా చేయను ఇది. సో దాని తర్వాత అసలు ఈ జానర్ వచ్చిన సినిమాలన్నీ చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే దానికి జస్టిఫికేషన్ ఎవరు ఇవ్వలేరు. దీంట్లో ఏ సినిమాలు ఇవ్వలేరు కూడా. సో ఇంకా నేను కూడా దాంతో వెళ్ళిపోయాను. సో ఆ ఎమోషన్ ఓన్లీ ఉన్న వాళ్ళకే అది కరెక్ట్ అనిపిస్తుంది నా ఫీలింగ్. అది లేని వాళ్ళకి ఎవరు కొంచెం బయట నుంచి చూసినా అరౌండ్ ఇదే కదా, సేమ్ మైండ్ అయితే ఎవరు ఆలోచించినా అరౌండ్ ఇదే కదా అనిపిస్తుంది. బట్ ఆడియన్స్కి ఫైనల్గా ఇంత లవ్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి మీరు తిరిగి మీ మాటల్లో చెప్తే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అంటే అదే డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. నందు మీద చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. రిత్విక్ ఎక్కువ మంది అడాప్ట్ చేసుకుంటున్నారు కాబట్టి ఆయన్ని. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నేనైతే అంటే ఎక్స్పెక్ట్ చేసినాం బట్ ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. సో హ్యాపీ దట్ యూ పీపుల్ ఆర్ లైకింగ్ ద సిరీస్. ఇంకా ముందు ఇంకా ఇంట్రెస్టింగ్ అవుతుంది, తప్పకుండా చూడండి. అండ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ ద రెస్పాన్స్. ఇంకా థ్యాంక్స్ మా టీమ్ మెంబర్స్ అందరికీ, టీమ్మేట్స్కి, ఎవ్రీవన్, డిఓపి ఉమేష్, లైన్ ప్రొడ్యూసర్ నితిన్, ఇంకా మా చాయ్ బిస్కెట్ టీమ్ బ్యాక్ ఎండ్లో చాలా మంది ఉంటారు, ఎడిటర్ ట్రాంప్, మా మీరు చూసిన తెలుగు బ్రో అని చెప్పి ఒక ఉంటారు కృష్ణ అతని పేరు, తెలుగు బ్రో ఆ పేజ్ దాంతో. సో మేము ట్రై చేసింది చాలా, అంటే ఆ సెకండ్ ఎపిసోడ్లో మీరు చూసిన సింగిల్ టేక్ అదే మాస్కింగ్ అనేది అంతా, కానీ చాలా అది ఆయన వల్లే పాసిబుల్ అయింది. అట్లాంటి ఒక టెక్నికల్ కొంచెం అది మాకు ఉండడం వల్ల అసెట్ లాగా చాలా హెల్ప్ అయ్యాడు మనకి. ఇప్పుడు మా ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళందరి పేర్లు అంటే చూస్తారు. మ్యూజిక్ వాళ్ళకి చాలా తక్కువ టైం ఉంది యాక్చువల్లీ, బట్ ఆ తక్కువ టైంలో వెరీ గుడ్. అంటే మేము ఫైనలైజ్ చేసింది చాలా లేట్గా చేసాం. లేట్గా అంటే మేము ట్రైలర్ మాకు ఇంకో 2 daysలో పడాలి అన్నప్పుడు వాళ్ళని ఫైనలైజ్ చేసాం. సో అంటే మేము స్క్రిప్ట్ లెవెల్ నుంచి కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. అప్పుడప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎపిసోడ్ వాళ్ళకి ఇప్పుడు యాక్చువల్లీ 4th episode పంపిస్తున్నాయి. ఇప్పుడు దాకా 4th episode ఏమవుతుందో వాళ్ళకి తెలియదు. సో ఆ ఎమోషన్ వాళ్ళు ఈరోజు చూసి వాళ్ళు దాన్ని ఫీల్ అయ్యి దాన్ని ఇంకొక వాటెవర్ 4 days విండోలో వాళ్ళు దాన్ని డెలివర్ చేయాలి. సో దే ఆర్ వర్కింగ్ కొంచెం డే అండ్ నైట్ ఆ స్పాన్లో ఆ క్వాలిటీ చాలా అమేజింగ్ జాబ్. సన్నీ అండ్ సాకేత్ లోకల్ క్యాస్ట్. Okay bro, wishing you a tremendous success for the future endeavors and very eagerly waiting for the last 3 episodes. ఎలాంటి ఎండప్ ఇస్తావు ఒక డైరెక్టర్గా, ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారు ఒక యాక్టర్స్గా, వెరీ ఈగర్లీ వెయిటింగ్ యాజ్ అన్ ఆడియన్స్. దట్స్ ఇట్ బ్రో, థ్యాంక్ యూ. ఎస్ గైస్, మీరందరూ ఆల్రెడీ హ్యాపీగా 3 episodes చూసి ఉంచారు. బట్ వాళ్ళ కష్టాలు బాధలు కూడా ఎక్కువ చెప్పుకున్నారు ఎందుకు లేట్ అవుతుందని. సో ప్లీజ్ బీ వెయిట్ ఆల్వేస్ వర్త్ అవుతుంది కాబట్టి. సో అందులో 21 and pregnant ఇంకా వర్త్ వెయిట్. సో లాస్ట్ 3 episodesతో మీకు ఒక మంచి కంక్లూడ్ రిత్విక్ అండ్ అను జర్నీతో మనందరికీ అభివ్వబోతున్నాడు. చూసి మీరు అందరూ కూడా ఎంజాయ్ చేయండి. ఎనీథింగ్ యూ వాంట్? ఇంకో కొత్త క్యారెక్టర్ వస్తుంది. ఇంట్రెస్టింగ్ ఉంటుంది. షూర్. సో కొత్త క్యారెక్టర్స్ కూడా రాబోతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో. చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీ ఫ్యామిలీస్తో. థ్యాంక్ యూ సో మచ్.